ఈవీఎంస్ గురించి చాలా పెద్ద అవును. రచ్చ జరుగుతుంది. అసలు ఈవీఎంస్ పైన అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో అనుమానాలను, సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అవును. ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. ఈవీఎంస్‌లో పెద్ద గోల్‌మాల్ జరుగుతుంది. ఇందులో ఏదో సాఫ్ట్‌వేర్ ఉంది. ఎటేసినా అధికార పార్టీకే పోతుంది అనేటువంటి ఒక అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కూడా కొంత అనుమానం ఉంది. అసలు నిజమా ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరుగుతాయా అసలు? యాక్చువల్‌గా అయితే జరగదండి. హ్మ్. టెక్నాలజీ పరంగా అయితే హ్మ్. ఈవీఎంలో అలాంటి ట్యాంపరింగ్ చేయడానికి లేదు. హ్మ్. అందులో ప్రోగ్రామబుల్ చిప్స్, సింగిల్ టైమ్ ప్రోగ్రామబుల్ చిప్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో దాన్ని ఎలా అయితే డిజైన్ చేశారో అవే. రీప్రోగ్రామ్ చేయటానికి అనేది అసలు వెసులుబాటే ఉండదు. ఒకటి. తర్వాత పోలింగ్ స్టేషన్‌లో ఉన్నప్పుడు ఈవీఎంలో 2 యూనిట్స్ ఉంటాయి. ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఒక ఓటింగ్ యూనిట్ ఉంటుంది. కంట్రోల్ యూనిట్ అనేది ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర బయట ఉంటుంది. ఓకే. వైర్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆ పోలింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఓటింగ్ యూనిట్ ఉంటుంది. అతను అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు. ఇదంతా వైర్లెస్ కాదు, ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వలేరు. ఓకే. దీన్ని హ్యాక్ చేయనీకి ఏముండదు. దీన్ని హ్యాక్ చేయడానికి ఛాన్సే ఉండదు. ఓకే. వైర్లెస్ కాదు కదా, ఎలా హ్యాక్ చేస్తారు మీరు? హ్మ్. ఇది వైర్ తో, ఈ 2 యూనిట్స్ ఆ వైర్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది కాకుండా అయితే యాక్చువల్ గా ఇదే ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టు కూడా చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చింది. ఆ టెక్నాలజీ కంప్లీట్ గా బయటకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. ఓకే, సో టెక్నాలజికల్ గా అది సాధ్యం కాదు. అలానే ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టు కూడా ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. ఇదంతా పొలిటికల్ గా చేస్తున్న వాళ్ళు మాత్రమే. ఎగ్జాంపుల్ తీసుకుందాము. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే 151 సీట్స్ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు అదే మాట అన్నారుగా. హ్మ్. ఈ రోజు టీడీపీ వాళ్ళకి 160+ వచ్చినప్పుడు అదే వైఎస్ఆర్సీపీ ఏమంటోంది? మరి ఆ రోజు టీడీపీ రూలింగ్ లో లేదుగా, అయినా ఈవీఎం ని ట్యాంపర్ చేయగలుగుతుంది అంటారా? ఇది ఒక బ్లేమ్ గేమ్ మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అదే మాట అన్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటుంది. అవును. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో వీటిపైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అవును. మరి పార్టీలే కదా ఈ చట్టాలు చేసేటివి, అదే కాంగ్రెసో లేకపోతే బీజేపీ, ఇవన్నీ కూడా అవును. వీళ్ళే చట్టాలు చేస్తున్నారు. రేపు ఇంకొకటి ఎలక్షన్ ముందు క్యాండిడేట్లకు కూడా ఈవీఎంల గురించి ట్రైనింగ్స్ ఇస్తుంటారు. వాళ్ళకు అవును. వాళ్ళ సంతకాలు తీసుకుంటారు. ఈవీఎంలు ఉమ్. వచ్చినప్పుడు కానీ వాటిని పంపించేటప్పుడు కానీ వాళ్ళ క్యాండిడేట్లు అందరూ అవును, ఉంటారు. వాళ్ళ క్యాండిడేట్స్ అందరి ఆధ్వర్యంలోనే ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. జరుగుతాయి. ఇలా ఎన్నో డౌట్స్ వస్తున్నాయి అని చెప్పి వివి ప్యాట్ అని చెప్పి ఆ ఓటర్ స్లిప్ ఇవ్వటం కూడా మొదలు పెట్టారు. ఒక అవును. చిన్న ప్రింట్అవుట్ ఇచ్చి కన్ఫర్మేషన్, మీరు వేసిన ఓటు అదే వచ్చిందా లేదా అన్నది స్లిప్ కూడా ఇవ్వటం మొదలు పెట్టారు. అవును. ఇలాంటివి ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది, ఉమ్. జనాల్లో నమ్మకం పెంచడం కోసం అని చెప్పి. మరి అయినా కానీ ఎందుకు ఇంత అనుమానాలు? ప్రజల్లో కూడా ఉన్నాయి అనుమానాలు, ఏదో ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. ప్రజల్లో అనుమానము పొలిటీషియన్సే పెడుతున్నారు. ఓకే. పొలిటీషియన్సే పెడుతున్నారు. ప్రజలు ఎవరిని నమ్మాలి? ఖచ్చితంగా. టెక్నికల్ గా క్లారిటీ ఇస్తున్న ఎలక్షన్ కమిషన్ ని నమ్మట్లేదు, సుప్రీం కోర్టు నమ్మట్లేదు. సుప్రీం కోర్టుని నమ్మట్లేదు. సుప్రీం కోర్టు ఎన్నో ఎవిడెన్సెస్ అన్నిటిని ఎనలైజ్ చేసి కదా తీర్పిచ్చేది. అలాంటి సుప్రీం కోర్టుని నమ్మట్లేదు. ఓకే. ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి ట్యాంపరింగ్ చేశారా అందుకే వాళ్ళు గెలిచారు అని చెప్పగానే ఆయన నమ్ముకునే అభిమానులందరూ ఇది నమ్మటానికి ప్రిఫర్ చేస్తున్నారు. చేస్తున్నారు. అవును. అంతే తప్పిస్తే ఏం ప్రాబ్లం అది లేదండి. ఓడిపోయినా అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి అంతే. పోవచ్చు. ఏ రకం అంతే. అంటే అసలు ఎప్పుడైనా టెక్నాలజీ అనేది తప్పు కాదు. టెక్నాలజీ ఎప్పుడైనా రావాలి, అది మన పనిని ఈజీ చేస్తుంది, ఫాస్ట్ చేస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే, మరి ఇన్ని అనుమానాల మధ్య, ఇన్ని అభ్యంతరాల మధ్య, ఇన్ని సందేహాల మధ్య, సరే అది నిజంగానే జరగపోవచ్చేమో, కానీ అనుమానాలు అవుతున్నాయి కదా. 50% కంటే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. మరి అలాంటి అనుమానాల మధ్య ఎందుకు ఈవీఎంలను మనం ప్రోత్సహించాలి? బ్యాలెట్ పేపర్ పెట్టచ్చు కదా. కావాలంటే పెట్టచ్చు, అలానేమి లేదు. ఇప్పుడు చాలా మంది ఆర్గ్యూ కూడా చేస్తుంటారు. జర్మనీ లాంటి దేశంలో ఎప్పుడోనే బ్యాన్ చేశారు. నెదర్లాండ్స్ అమెరికాలో కూడా చేశారు. అమెరికాలో వాళ్ళు ఇంకొక అడిషనల్ లెవెల్ ఆఫ్ సెన్సార్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఎలా అంటే ఆ ఓటర్ ని స్కాన్ చేసి ఐడెంటిఫై చేసి అప్పుడే అందులో ఇది చేసేలాగా, ఏంటంటే రిగ్గింగ్ అవ్వకుండా. యాక్చువల్ గా డివైస్ లో కూడా చాలా ఇది ఉన్నాయి. 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ లాగా ఇంకొక స్టెప్ యాడ్ చేసుకున్నారు. ట్యాంపరింగ్ అయ్యే ట్రాన్స్పరెన్సీ లేదు అన్న ఉద్దేశంతో నెదర్లాండ్స్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం కోసం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి వివి ప్యాట్ తెచ్చుకున్నాంగా, స్లిప్స్ ఇస్తున్నాంగా. సో మనకు ఆ ప్రాబ్లం పోయింది కదా. మనం ఈవీఎంలు స్టార్ట్ చేసింది ఎప్పుడండి? 1980s లో కేరళలో పైలట్ గా ట్రై చేసినా కూడా 2004 లోక్సభ ఎలక్షన్స్ లో నేషన్ వైడ్ చేయడం స్టార్ట్ చేసాం.
జర్మనీ 2008 లోనే బ్యాన్ చేసేసింది. మళ్ళీ ఓకే, బ్యాలెట్ పేపర్కి వచ్చేసింది. వాళ్ళు బ్యాలెట్ పేపర్కి వెళ్ళిపోయారు జర్మనీ వాళ్ళు. అది వాళ్ళ దేశానికి ఆ రోజున్న వాళ్ళ పరిస్థితులకి వాళ్ళకి అది ఓకే అనుకుని అది చేశారు. ఈ రోజు మనము తెచ్చుకున్న టెక్నాలజీని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళటం కాదు, ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. జనాలకు అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలు క్లియర్ చేయాలి. ఓకే. ఎలా క్లియర్ చేయాలి? ఎలక్షన్ కమిషన్ లాంటి వాళ్ళు, సుప్రీం కోర్ట్ లాంటి వాళ్ళు ఇంకొంచెం డీటెయిల్డ్ ఎనాలిసిస్ గా రిపోర్ట్స్ బయటకి పబ్లిష్ చేసి జనాలకి అర్థమయ్యే భాషలో ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ర్యాండమ్ గా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 5 బూత్స్ నుంచి మాత్రం 5 మెషిన్స్ ని తీసుకొని ర్యాండమ్ గా చెక్ చేస్తున్నారు. అవును. చెక్ చేసి పేపర్ ఈ ఓట్ స్లిప్ కి అందులో వచ్చినది అవునా కాదా అన్నది టెస్ట్ చేస్తున్నారు. అది ఇంకొంచెం ఎక్కువ చేయండి. స్టేట్ లో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ పార్టీల నేతలు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, ఇది ట్రాన్స్పరెంట్ గానే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి బిఫోర్ ఎలక్షన్ ముందు, ఓటింగ్ ముందే చెప్పేయండి. అంతే. యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే సిస్టమ్ ఆ ఈవీఎం ఎలా డిజైన్ చేసి ఉంటుంది అంటే 7 సెకండ్స్ కి తర్వాతే ఇంకొక ఓట్ తీసుకుంటుంది. ఇప్పుడు బ్యాలెట్ సిస్టమ్ తీసుకుందాం, అందులో జరగదా ట్యాంపరింగ్? జరగదా? బ్యాలెట్ చాలా ఈజీ కదా, అందులో రిగ్గింగ్ చాలా ఈజీ కదా. ఎంతసేపు అంటే 2 నిమిషాలు చాలు. ఎంతసేపు స్టాంప్ వేస్తారు అందులో, బ్యాలెట్ బాక్స్ లో పేపర్లు ఎంత ఫాస్ట్ గా వేసేస్తారు. ఇంకా అది ఇందులో వీలవ్వదు. సరే ఏదన్నా ఒక పోలింగ్ బూత్ ని హైజాక్ చేశారని అనుకున్నా కూడా 7 సెకండ్స్ కి మాత్రమే ఒక ఓట్ వేయగలుగుతారు. ఓకే, అలా స్లో అవుతుందిగా. బ్యాలెట్ బాక్స్ కంటే ఈవీఎంఏ బెటర్. 7 సెకండ్స్ లో 7 ఓట్స్ చేస్తారు మన వాళ్ళు. అది బ్యాలెట్ పేపర్. మరి అలా రిగ్గింగ్ చేయాలన్నదే ఫిక్స్ అయితే ఎలా అయినా చేయొచ్చు. టెక్నాలజీతో రిగ్గింగ్ చేయడం కష్టం అవుతుంది. ఇంకా ఈ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టండి, రెటీనా సెన్సర్లు పెట్టండి, ఇంకొక స్టెప్, ఇంకొక అడ్వాన్స్ గా ఇంకొక స్టెప్ ముందుకు పెట్టండి. జనాల్లో నమ్మకం కలిగించడానికి ర్యాండమ్ వెరిఫికేషన్స్ పెంచండి. అభివృద్ధి నెదర్లాండ్ అమెరికాతో పోల్చుకుంటే మన దగ్గర జనాభా ఎక్కువ ఉంటది కాబట్టి బ్యాలెట్ పేపర్ అనేది కొంచెం లెక్క పెట్టడానికే బోల్డన్ని రోజులు పడతాయి. అవన్నీ కూడా ఎలక్షన్ జరగడానికి కూడా చాలా ఇబ్బంది, చాలా సెక్యూరిటీ కావాలి. సో మన ప్రాసెస్ ని ఈజీ చేసేదానికి ఏది మనం వెనక్కి వెళ్ళకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీ ఉద్దేశంలో ఈవీఎం బెటరా, బ్యాలెట్ పేపర్ బెటరా అంటే ఏం చెప్తారు మన దేశానికి? ఈవీఎంఏ బెటర్ అండి, ఈవీఎంఏ బెటర్. చెప్తున్నాను కదా, టెక్నాలజీని ఎలా వాడుకోవాలో నేర్చుకొని సరైన పద్ధతిలో వాడుకొని ముందుకు వెళ్ళటము ప్రోగ్రెస్ అవ్వటంలో భాగం. అంతేగాని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, జనాల్ని నమ్మించలేకపోతున్నాము లాంటి మాటల వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు.